రాజ్యసభలో తన ప్రాతినిధ్యం పెంచుకోవాలని జనసేన చూస్తోంది. 2026లో ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాల్లో జనసేన నుంచి బరిలోకి ఎవరనే దాని మీద ఇప్పటి నుంచే చర్చ మొదలైంది. 2026 జూన్లో ఏపీ నుంచి 4 రాజ్యసభ పదవులు ఖాళీ అవ్వనున్నాయి. అందులో ఒకటి జనసేనకు కేటాయించడం గ్యారంటీ అని కూటమి నేతలు చెప్తున్నారు. ఇప్పటికే జనసేనకు లోక్సభలో 2 ఎంపీలున్నారు. ఏపీ అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలున్నారు. శాసన మండలిలో నాగబాబుతో కలుపుకుని 2 ఎమ్మెల్సీలున్నారు. దీంతో ఇక మిగిలిన ఆ రాజ్యసభలో కూడా అడుగు పెడితే పూర్తి స్థాయిలో చట్టసభల్లో జనసేన తన బలమైన గొంతు వినిపించేందుకు వీలుంటుందని జనసేన భావిస్తోందట. ఏపీలో ఇప్పటికే 4 రాజ్యసభ ఎంపీ సీట్లు ఖాళీ అవ్వగా జనసేన ఇప్పటి వరకు వాటిలో ఒక్కటి కూడా తీసుకోలేదు. టీడీపీ, బీజేపీనే వాటిని భర్తీ చేసుకున్నాయి. అందుకే వచ్చే ఏడాదిలో ఖాళీ కానున్న 4 రాజ్యసభ పదవుల్లో ఒకటి జనసేన తీసుకోవడం ఖాయమని తెలుస్తోంది. నిజానికి జనసేన నుంచి రాజ్యసభ సీట్ను మెగా బ్రదర్, ఆ పార్టీ రాష్ట్రీయ ప్రధాన కార్యదర్శి ఆయన నాగబాబుకిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ ఏడాది మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. దాంతో జనసేన తరపున రాజ్యసభ పదవిని ఓ ప్రముఖ పారిశ్రామికవేత్తకు ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. జనసేన తరపున రాజ్యసభ పదవి రేసులో ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన లింగమనేని రమేష్ పేరు వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడిగా ఏపీలో టీడీపీ, జనసేనను సమన్వయపరచడంలో లింగమనేనిది కీలక పాత్ర. అంతేకాదు జనసేనలో బాలినేని శ్రీనివాస్ వంటి బడా నేతల చేరికల్లోనూ లింగమనేని కీలక పాత్ర పోషించారు. అంతేకాదు ఆయన టీడీపీకి సైతం అత్యంత సన్నిహితుడు. అందుకే ఆయన విషయంలో టీడీపీ నుంచి ఎటువంటి అభ్యంతరాలు ఉండవనే వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో జనసేన నుంచి రాజ్యసభలో అడుగు పెట్టేది లింగమనేని రమేష్ అని విశ్లేషకులు చెప్తున్నారు. లింగమనేనికి రాజ్యసభ సీట్ ఇవ్వాలన్న ప్రతిపాదనలు ఉన్నందువల్లే పవన్ తన సోదరుడు నాగబాబుని ఎమ్మెల్సీగా పంపించారనే వాదనలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. చూడాలి మరి జనసేన తరపున లింగమనేని ప్రత్యక్ష రాజకీయ ప్రవేశానికి తలుపులు తెరుచుకుంటాయో లేదో.